ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీలు భుజంగరావు తిరుపతన్నకు గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపట్లో ఇద్దరిని కోర్టులో హాజరుపరచనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు నిన్న అడిషనల్ ఎస్పీలు భుజంగరావు తిరుపతన్నను అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును ప్రశ్నిస్తున్న పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. అనధికారికంగా పలువురి ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు. అడిషనల్ ఎస్పీలు భుజంగరావు తిరుపతన్న గత ప్రభుత్వంలో కొంతమంది వ్యక్తుల కోసం పనిచేసినట్లు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ సమాచారం కొంతమందికి చేరవేసినట్లు దర్యాప్తులో తేలింది. మరోవైపు ట్యాపింగ్ డివైజ్లతో పాటు హార్డ్వేర్లను ధ్వంసం చేసినట్లు తేల్చారు. ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారంతో 8 గంటల పాటు ఇద్దరు అడిషనల్ ఎస్పీలను ప్రశ్నించిన అనంతరం అరెస్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలోనే ఆఫీసుని ఏర్పాటు చేసుకుంది ప్రణీత్ రావు టీం. అక్కడి నుంచి రేవంత్ రెడ్డి ఆయన సోదరులు బంధువుల ఫోన్లు ట్యాప్ చేసినట్టు సమాచారం. రేవంత్ రెడ్డి ఇంటికి కిలోమీటర్ దూరంలోని కమర్షియల్ బిల్డింగ్ లో ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నారు. 2 కిలోమీటర్ల రేడియస్ వరకు ఫోన్లు ట్యాప్ చేసేలా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది ప్రణీత్ రావు టీం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఎస్పీ ప్రణీత్ రావుతో పాటుగా అదనపు ఎస్పీలు భుజంగరావు అలాగే తిరుపతన్నలను ప్రస్తుతం రిమాండ్ తరలిస్తా ఉన్నారు పోలీసులు. మనం ఎన్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తా ఉన్నాం. ప్రస్తుతం అయితే ఈ ముగ్గురిని కూడా గాంధీ ఆసుపత్రికి తీసుకువచ్చారు వైద్య పరీక్షల నిమిత్తం. అనంతరం ఆ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి నేరుగా చెంచల్గూడ జైలుకు రిమాండ్ తరలించనున్నారు. మనం ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో ఉన్నాము. గాంధీ ఆసుపత్రి వద్ద కనుక కమిషనర్ అయితే పోలీసులు ఎస్కాట్ సహాయంతో పూర్తి స్థాయిలో కూడా భద్రతను ఏర్పాటు చేశారు. గాంధీ హాస్పిటల్ ప్రాంగణం వద్ద కూడా ముందస్తు చర్యల భాగంగా వీరిని ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు విజువల్స్లో కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు పరిశీలిస్తే ముఖ్యంగా ఇటు భుజంగరావు అలాగే తిరుపతన్నలో కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రణీత్ రావు కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంలో తన పై స్థాయి అధికారులకు తెలియజేసిన తర్వాతనే నేను ఫోన్ ట్యాంపింగ్ పాల్పడ్డానని. అయితే ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంలో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి పూర్తి స్థాయిలో కూడా ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఎక్కడైతే రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఈ కేసు అంతటి కూడా అధికారిక డ్యూటీలో ఉండి కొంతమంది వ్యక్తుల కోసం పనిచేసినట్లు గుర్తించారు. గతంలోని ప్రభుత్వానికి ఫోన్ ట్యాంపింగ్ చేసి సమాచారం ఇచ్చినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇక ట్యాంపింగ్ డివైస్లతో పాటుగా హార్డ్వేర్లను కూడా ధ్వంసం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే ప్రస్తుతం ప్రణీత్ రావు అలాగే ఇటు తిరుపతన్న భుజంగరావును ఈ ముగ్గురిని కూడా రిమాండ్ తరలించనున్నారు. ముగ్గురిని కూడా ప్రస్తుతం గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్య పరీక్షల అనంతరం చెంచల్గూడ జైలు రిమాండ్కు తరలించనున్నారు. అదనపు ఎస్పీలు భుజంగరావు అలాగే తిరుపతన్నలు మనం చూడొచ్చు విజువల్స్ లో ఎన్టీవీ స్క్రీన్ పైన మనం ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ గమనిస్తా ఉన్నాం. ఇక మరొక వాహనంలో ప్రణీత్ రావు ఉన్నాడు. మొత్తంగా ముగ్గురిని 2 వాహనాల్లో 2 ఎస్కాట్ సహాయంతో ప్రస్తుతం అయితే గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అనధికారికంగా పలువురు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా నిర్ధారణ అయింది. అలాగే ఈ ముగ్గురు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిన తర్వాత ట్యాంపింగ్ డివైజ్లను అలాగే కొన్ని డాక్యుమెంటేషన్స్ ఏవైతే ఉంటాయో డాక్యుమెంట్స్తో పాటుగా ఇక హార్డ్వేర్లను కూడా ధ్వంసం చేసినట్లుగా ఒప్పుకోవడం జరిగింది, నిర్ధారణకు వచ్చింది. ఇక గతంలోనూ ప్రభుత్వానికి వీరంతా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్నది.
గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతగా ఉన్న కొంతమంది నాయకులు, అలాగే వారి యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, అలాగే కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధించిన ఫోన్ ట్యాంపింగ్ కావచ్చు, ఇవంతా కూడా మునుగోడు, హుజరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల్లో ఇంటెలిజెన్స్ అధికారుల వాహనాల డబ్బులు తరలించినట్లుగా సహాయం ద్వారా ఈ ముగ్గురు కూడా తరలించేందుకు, అలాగే వారి యొక్క ఇన్ఫర్మేషన్ కూడా గత ప్రభుత్వానికి అందజేసినట్టుగా కూడా నిర్ధారణ అయింది. ఫోన్ ట్యాంపింగ్ కేసుకు సంబంధించి కూడా రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఇక అడిషనల్ ఎస్పీ భుజంగరావు, తిరుపతన్న వాహనాల్లో కూడా ఈ డబ్బు తరలించినట్లు కూడా ఆధారాలు లభ్యమయ్యాయి. అయితే ఈ వాహనాలకు సంబంధించి కూడా జీపీఎస్ మూవ్మెంట్లను కూడా పోలీసులు, దర్యాప్తు అధికారులు పరిశీలించారు. అయితే భుజంగరావు అలాగే తిరుపతనుల పైన ఐపీసీ సెక్షన్ 120A, 409, 427, 201, 34 సెక్షన్ 3 పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. వాళ్ళ యొక్క కన్ఫెషనల్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అయితే గడిచిన వారం రోజుల నుంచి కూడా ప్రణీత్ రావును బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ముగ్గురు ఏసీపీ అధికారుల బృందం, అంటే ఇటు సైబర్ క్రైమ్ ఏసీపీ, అలాగే ఇటు జూబ్లీ హిల్స్ ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలో, అలాగే ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ కేఎస్ రావు నేతృత్వంలో పోలీసులు ప్రణీత్ రావును ప్రశ్నించారు. ప్రణీత్ రావు ప్రశ్నించినప్పుడు చాలా కీలకమైన ఉన్నత స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో, ఇటు అడిషనల్ ఎస్పీగా ఇంటెలిజెన్స్ లో పనిచేసిన భుజంగరావు, అలాగే తిరుపతన్నలకు తెలిసే నేను ఫోన్ ట్యాంపింగ్ చేశానని ఒప్పుకున్నాడు, కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నిన్న అరెస్ట్ చేశారు తిరుపతన్న భుజంగరావులను. వారిని కూడా ప్రశ్నించారు, వారి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ప్రస్తుతం అయితే గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి చెంచల్గూడ జైలుకు తరలించనున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. అవుట్ టు స్టూడియో.